ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రీసెంట్గా ఇద్దరు డాక్టర్లు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళ మధ్యలో జరిగిన గొడవకి కారణం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఇద్దరు మంచి డాక్టర్లు, మంచి ప్రొఫెషన్లో ఉండి లాంగ్ టైమ్గా ఉండి వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళిద్దరు కాపురంలో చిచ్చు పెట్టింది. ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో భార్యని పక్కన పెట్టి ఆవిడ్ని ప్రెషర్లోకి నెట్టి స్ట్రెస్కి గురయ్యేలా చేసి మరీ ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వెనకబడ్డాడు. ఆయన్ని అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి తప్పకుండా ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ లేడీ ఎవరైతే లేడీ డాక్టర్ ఉన్నారో వైఫ్ అనే అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్ళింది, తన ప్రాణం తీసుకుంది. తన సొంత బిడ్డలు ఇద్దరిని కూడా మర్చిపోయి ఈ పని చేసుకోవడానికి తను ఎంత స్ట్రెస్కి లోనైంది. ఇలా భర్త మోసం చేస్తుంటే భార్యలు ఏం చేయాలి, ఈ విషయంపై ఒక అవగాహన తీసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. హై విరాట్. హలో. సోషల్ మీడియాలో మంచిగా అందచందాలు చూపిస్తూ చాలామందిని వల్లో వేసుకుంటూ డబ్బులు ట్రాప్ చేస్తున్న కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ప్రాపర్గా స్పెసిఫిక్ డెసిగ్నేషను లేదంటే కొంచెం పెద్ద పెద్ద హోదాలో ఉండే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఎనలిస్టులు కూడా దీని మీద కొత్త కొత్త స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇదే కోణంలో రీసెంట్గా ఒక మేల్ అండ్ ఫిమేల్ హస్బెండ్ అండ్ వైఫ్ డాక్టర్స్ ఇద్దరు కూడా ఈ ఇద్దరు బాగానే ఉండేవారు చాలా కాలం. అయితే ఏమనిపించిందో ఆ డాక్టర్కి హస్బెండ్కి తన వైఫ్ బోర్ కొట్టేయడం ఇంకోటో చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైపు తన మొగ్గు చూపించాడంట. తర్వాత ఏమైందో జనాలందరికీ తెలుసు. ఆ లేడీ డాక్టర్ తీసుకోలేక తట్టుకోలేక వాళ్ళ విచక్షణారహిత విషయాలు అవన్నీ కూడా తను చాలా ఇబ్బంది పడింది, ఆత్మహత్య వరకు పోయింది. అయితే ఈ హోల్ కేసు మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ అమ్మాయి అతని మీద కేసు పెట్టవచ్చు, డివోర్స్కి అప్లై చేయొచ్చు, కానీ తను ఆత్మహత్యని చూస్ చేసుకుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది ఒక ప్రశ్న. అయితే రెండో ప్రశ్న, ఈ సోషల్ మీడియాలో ఈ పిచ్చి పిచ్చి పనులు ఎందుకు జరుగుతున్నాయి, దీనికంటూ అడ్డుకట్ట వేయడానికి ఎటువంటి లాస్ కానీ ఏమీ లేవా, రావా అని మా ప్రశ్న. విరాట్, ఫస్ట్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, గ్రీవింగ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైతే డాక్టర్ సూసైడ్ చేసుకున్నారో తను బ్రతుకు తను చూసుకొని వెళ్ళిపోయింది. తను అన్బేరబుల్ పెయిన్ కావచ్చు, లేకపోతే అన్బేరబుల్ సఫరింగ్ కావచ్చు, లేకపోతే అన్బేరబుల్ యాగనీ కావచ్చు, లేకపోతే నాకు ఇంకా ఓపెనింగ్ లేదు, లేకపోతే వెంట్ అవుట్ లేదు అని చెప్పేసి తను ఒక డెసిషన్ తీసుకొని చనిపోయింది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో తను తన పిల్లల గురించి ఆలోచించలేదు. ఒక కూతురుకి 7 years, ఇంకో కూతురు పెద్ద పాప అనుకుంటా. ఇప్పుడు తనకి ఓపెనింగ్స్ లేవు, లేకపోతే ఆప్షన్స్ లేవని కాదు. షీఈ్ అ క్వాలిఫైడ్ డాక్టర్, టు బి ఫ్రాంక్, రైట్? షీఈ్ వర్కింగ్ యాజ్ అ డెంటిస్ట్. షీ హ్యాస్ అ క్వాలిఫికేషన్, షీ హ్యాస్ అ ప్రొఫెషన్, షీ కెన్ ఎర్న్, షీ కెన్ సర్వైవ్ ఆన్ హర్ ఓన్. ఇప్పుడు హస్బెండ్ని కంట్రోల్ చేసుకోలేనంత ఫ్రస్ట్రేషనా, లేకపోతే డిప్రెషనా, లేకపోతే ఏంటి అంటే వై షీ కుడెంట్ స్పీక్ టు ఎనీబడి. ఆమె అంత హేస్టీగా డెసిషన్ తీసుకొని తన ప్రాణం తాను తీసేసుకుంది. పిల్లల పరిస్థితి ఏంటి? రేపు ఇప్పుడు ఆ పిల్లలు రేపు పెరిగి పెద్దగా కావాలంటే రేపు ఎవరిని తల్లి అంటారు పిల్లలు వెళ్ళి మళ్ళీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పోనీ సత్యమన్న సాధించిందా? ఇప్పుడు ఈయన మీద, డాక్టర్ మీద, ఎవరి మీద అయితే తను ఒక అక్యుజేషన్ వచ్చిందో, బ్లేమ్ వచ్చిందో, ఇట్ మే బీ ట్రూ ఆల్సో. సరే, తను ఏదో ఒకటి చూసి ఉండొచ్చు, లేకపోతే తన దగ్గర ప్రూఫ్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయితే తను బ్రతికేది కదా. ఇప్పుడు ఆయనతోటి ఎండని ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన ఇష్టం లేదు, నేను విడిచిపెడతాను అన్నాడు, లేకపోతే నేను ఉండను అన్నాడు, లేకపోతే నాకు ఆమె కావాలన్నాడు. ఇప్పుడు ఈమె అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రాణం తీసుకోవాల్సినంత నెసిటీ ఏముంది విరాట్ అక్కడ? ఇప్పుడు ఆమెను చూసి ఇంకెంతమంది అంటే చావే పరిష్కారం అనే ఒక సొల్యూషన్ చూపించిపోయినావు కదా నువ్వు సొసైటీలో మళ్ళీ. ఇప్పుడు దట్స్ నాట్ ద సొల్యూషన్ కదా. ప్రతి ఒక్క దానికి చావే సొల్యూషన్ అంటే మరి ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి కదా. ఇవాళ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. మరి అందరూ ఎందుకు చచ్చిపోవట్లేదు? బోల్డ్గా ఎందుకు ఫేస్ చేస్తున్నారు లైఫ్ని? ఇప్పుడు భర్తలు వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారా? కాదు కదా.
ఇప్పుడు ఈ డాక్టర్ గారికి ఎవరైతే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఇంట్రడ్యూస్ అయిందో ఆమెను బుట్టబొమ్మ అంటున్నారు అనుకుంటా. వీ డోంట్ నో హూస్ దట్ లేడీ, హూ షీఈస్. షీఈస్ 27 ఇయర్స్ అని అన్నారు. తనని డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. దెన్ అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది అని. హౌ ఫార్ ఇట్స్ ట్రూ ఆర్ హౌ ఫార్ ఇట్స్ ఫాల్స్ అనేది దట్స్ డిఫరెంట్. సరే, ఒకవేళ అయినా రిలేషన్షిప్ పెట్టుకుంటే నీకు లీగల్గా ఆప్షన్స్ ఉన్నాయి కదా. పోలీస్ని అప్రోచ్ కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ని అప్రోచ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తన ప్రాణం తీసేసుకుంది విరాట్. ఇప్పుడు తన ప్రాణం తను తీసేసుకుంది, ఎవరు ప్రాణం పోయింది చెప్పు. ఇప్పుడు డాక్టర్ కొన్ని రోజులకు బయటకు వస్తాడు, సరే ఇప్పుడు అరెస్ట్ చేసినారు సస్పిషియస్ డెత్ కిందనో లేకపోతే అబేట్మెంట్ సూసైడ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. ఆయనను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు పోతే ఇంకా 1 ఇయర్కి బయటకు వస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఆయనకు దారి క్లియర్ చేసి వెళ్ళిపోయినావు కదా. ఇప్పుడు మీరు చనిపోవటం వల్ల వచ్చింది ఏంటి, మీ ప్రాణం పోయింది తప్ప ఆయనకేం లాస్ కాలేదు కదా. పెయిన్ కానీ సఫరింగ్ కానీ లేకపోతే హ్యాంగ్ చేసుకుంటే అంత ఈజీ కాదు కదా విరాట్. మరి అంత హేస్టీగా డెసిషన్ తీసుకొని ప్రాణం తీసుకోవాల్సినంత నెసిటీ ఏముంది. ఇప్పుడు డాక్టర్ బాగానే ఉన్నాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ బాగానే ఉంది, ఈయన పేరెంట్స్ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈమె పిల్లలే కదా అనాథలు అయిపోయింది. మరి ఇంకా వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఈజ్ దట్ ద సొల్యూషన్? ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో ఒకవేళ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ యువర్ లైఫ్ కదా. మీ లైఫ్ మీరు సేవ్ చేసుకోవడం కాకుండా పోనీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేది ఉండేనేమో. నాకు వద్దు, నీతో ఉండటం నాకు ఇష్టం లేదంటే ఎవరు ఫోర్స్ చేయరు కదా. ఇప్పుడు సరే తనకు కూడా తన భర్తకు అదే కావాలని అనుకుంటున్నాడు అనుకుందాము, హీల్ బీ హ్యాపీ కదా. పోనీ లీగల్ బ్యాట్ స్టాల్ చేసుకొని మీ బ్రతుకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఈరోజు కీర్తిశేషులు అని చెప్పేసి మాట్లాడాల్సి వస్తుంది కదా. మొన్నటి వరకు బ్రతుకున్న భార్య ఇవాళ లేదు, కీర్తిశేషురాలు అయింది. ఏమొచ్చింది? ఏం లేదు. కొన్ని రోజులకి ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. కానీ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ కదా. ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నామంటే అది ఒక సరే 10 మందికి పని ఏమి హెల్ప్ చేయకపోయినా మంచిదే, కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు కదా. ఇప్పుడు ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ వీళ్ళు ఏంటి, ఎవరిని ఒకరిని బుట్టలు వేసుకోవాలా లేకపోతే ఎవరిని కొన్ని. ఇప్పుడు ఆల్రెడీ తనకు ఒకసారి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, లేకపోతే ఎవరితోటో తను డివోర్స్ తీసుకునో లేకపోతే డిచ్ అయిపోయో ఉంటుంది, బయటకు వస్తుంది. సో షీ వాంట్స్ సంబడి. ఇప్పుడు ఆమె స్వార్థం ఆమె చూసుకుంది, డాక్టర్ని ట్రాప్ చేసింది అనుకుందాము, డాక్టర్ ట్రాప్ అయినాడు అనుకుందాము. కానీ ఇక్కడ ఎవరు ఇదైనారు, ఎవరి లైఫ్ పోయింది? ఒక ప్రిషియస్ లైఫ్ అయితే పోయింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషిని అయితే మనం తయారు చేయలేము కదా విరాట్. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత చేసినా ఒక మనిషిని అయితే మనం బ్రతికి తీసుకురాలేము కదా. ఇప్పుడు డాక్టర్ ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, రేపు బెయిల్ వేస్తారు, ఎవరో ఒక అడ్వకేట్ బెయిల్ వేస్తాడు, తీసుకొని వస్తారు, ఆయన బయటకు వస్తాడు, కేసు నిలబడదో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాడు, మాట్లాడుకుంటాడు, సెటిల్మెంట్ మాట్లాడుకుంటారు, అయిపోతుంది. పిల్లల పరిస్థితి ఏంటి? రేపు డాక్టర్ పోయి ఆమెతోటే ఉంటాడు, సరే అది అయిపోయింది. కానీ ఇక్కడ ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈమె పేరెంట్స్ సంగతి ఏంటి? ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ ఆలోచిస్తే అంత హేస్టీ డెసిషన్ తీసుకోకపోయేదేమో విరాట్. అంటే పేరెంట్స్ విడిచిపెట్టి లేకపోతే ఇంట్లో ఎవరు లేరు, ఆ వీక్ మూమెంట్ని ఇట్లా ఒకవేళ ఓవర్టేక్ చేయగలిగితే ఇట్స్ యువర్ లైఫ్ అగైన్, రైట్? ఇప్పుడు మీ బ్రతుకు మీరు బతకడానికి ఎవరు మిమ్మల్ని ఆపలేరు కదా. నేను ఇట్లానే ఉంటా అంటే కూడా ఎవరు ఆపలేరు. కానీ చావు పరిష్కారం కాదు కదా. అన్ని సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే ఇంకెవరు బ్రతుకుండరు కదా. సో అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ డెసిషన్. ఇప్పుడు ఇంతమంది లైఫ్స్ అయితే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్కి అయితే ఒక కూతురు పోయింది కదా, తల్లిదండ్రులకు. ఇప్పుడు పిల్లలకి తల్లి పోయింది. ఎవరిని ఇప్పుడు ఆ బుట్టబొమ్మ వచ్చేసి నీ పిల్లల్ని నేను చూసుకుంటా అన్నది కదా డాక్టర్ తోటి. నీ పిల్లలు నాకెందుకు, నీ పిల్లల్ని నువ్వు చూసుకో, మన ఇద్దరికి పుట్టిన పిల్లల్ని నేను చూసుకుంటా అంటది. సో మరి ఇప్పుడు డాక్టర్ తప్ప లేకపోతే ఈమె తప్ప, ఎవరిని తప్ప అందాం అంటే సరే డాక్టర్ ఇంప్రెస్ అయినాడా లేకపోతే ఆమెతో ఇన్వాల్వ్ అయినాడా, రిలేషన్షిప్లో ఉన్నాడా అన్నది ఓకే, దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, వీ క్యాన్ అండర్స్టాండ్. కానీ ఇప్పుడు డాక్టర్కి ఏం ఫరక్ పడుతుంది చెప్పండి? డాక్టర్కి ఏం ఫరక్ పడదు, ఆ అమ్మాయికి ఏం ఫరక్ పడదు, ఎవరికి ఏం ఫరక్ పడదు. బట్ షీ హ్యాస్ లాస్ట్ అ లైఫ్ కదా. దట్స్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్, ఆర్ డెత్ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. దట్స్ వాట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, లేకపోతే లైఫ్లో మనము వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ కదా. డెత్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్, ఆర్ డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. సో ఈ స్టోరీ నుంచి ముఖ్యంగా బాధపడుతున్న భార్యలు, లేకపోతే లవర్ విషయంలో బాధపడుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఎవరైనా విరాట్ ఒకటి, ఆత్మహత్య ఇదే ఏ సమస్యకి పరిష్కారం కాదు. చావు అనేది ఏ సమస్యను పరిష్కారం చేయదు. అంతే నీ అంటే నా పిరికితనమా లేకపోతే నేను బ్రతకలేను అని ఒక అధైర్యమా అనేది అది ఆలోచించాల్సిన విషయము. కానీ ఈ టైంలో ఒకవేళ నిజంగానే ఎవరితోటైనా షేర్ చేసుకొని ఉంటే, లేకపోతే ఒక మంచి ఫ్రెండ్ ఉంటే, మంచి కంపానియన్ ఉంటే ఇదంతా జరిగేది కాదేమో. ఇప్పుడు ఆమెకు అట్లాంటి ఎక్కడ ఒక అవుట్బస్ట్ లేకపోతే
దాన్ని తను ఎక్స్ప్రెస్ చేసుకోలేక ఎవరికి చెప్పుకుంటే సొసైటీలో నా పరువే పోతుంది అని ఇంకా అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ తను సూసైడ్ చేసుకుంది. కానీ అది చాలా రాంగ్ ఇది ఇస్తూ ఉంది విరాట్. ఏంటంటే సొసైటీలో ఒక రాంగ్ నోట్ పంపిస్తూ ఉంది. డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఇప్పుడు ఎన్నో హెల్ప్ లైన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి ఆ మూమెంట్లో మాట్లాడడానికి. లేకపోతే ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ డిప్రెషన్ ఆర్ సైకాలజికల్ ప్రాబ్లమ్ దేర్ ఆర్ డాక్టర్స్, చాలా నీకు హెల్ప్ లైన్ ఉంది కదా, హెల్ప్ ఉంది. అట్లాంటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ హెల్ప్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సార్టింగ్ అవుట్ యువర్ ఇష్యూ యూ ఆప్టెడ్ ఫర్ అ సూసైడ్. దట్స్ నాట్ ద సొల్యూషన్ కదా ఫర్ ఎనీ ప్రాబ్లమ్. దట్స్ నాట్ ద సొల్యూషన్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి అ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఇకనైనా అంటే ఒకటి ఫర్ అ వైల్ ఆలోచిస్తే అసలు ఆ హేస్టీ డెసిషన్ తీసుకోరు విరాట్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్, మీడియేషన్, లేకపోతే అమ్మాయితో ఎవరన్నా మాట్లాడేసి ఆ టైంలో ఎవరన్నా ఆ అమ్మాయితో ఇంటర్వ్యూన్ చేయగలిగితే, ఆ టైంలో ఆమెతో మాట్లాడగలిగితే నిజంగా ఆమెను సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ అని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే నిజంగా తను బ్రతికేది కావచ్చు. కానీ మీరు చెప్పిన విధంగా ఈ మీడియేషన్ కానీ లేదంటే అడ్వకేట్ ద్వారా జరిగే కౌన్సిలింగ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి లీగల్ ఆప్షన్స్ తనకు ఉన్నాయి విరాట్. ఇప్పుడు తను అంత హేస్టీగా డెసిషన్ తీసుకొని చచ్చిపోయే ఏజ్ కూడా కాదు కదా తనది. షీఈస్ నాట్ టూ ఓల్డ్ కదా, తన బ్రతుకు తనకు ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ విరాట్ ఇప్పుడు ఎంతో మందిని ట్రీట్ చేయాల్సింది. ఒక డాక్టర్ తయారు కావాలి, లేకపోతే ఎంబీబీఎస్ చదవాలంటే ఎన్ని లక్షల కోట్లు, గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ ఫీజ్ గవర్నమెంట్ కూడా ఎంతో ఖర్చు అవుతుంది కదా. ఒక క్వాలిఫైడ్ పర్సన్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంటే డెఫినెట్లీ ఇట్స్ రియలీ లాస్ టు ద నేషన్. డెఫినెట్లీ మీరు చెప్పినట్లు వీళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ భర్తతో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే దానికి మీరు డివోర్స్ అనేది అయి ఉండొచ్చు, లేకపోతే మీడియేషన్ అయి ఉండొచ్చు, కౌన్సిలింగ్ అయి ఉండొచ్చు త్రూ అడ్వకేట్. డైవర్స్ కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మీడియేషన్ నడుస్తుంది, కౌన్సిలింగ్ నడుస్తుంది. ద కోర్ట్స్ ఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ ద ఇష్యూస్. మెనీ అదర్ వేస్ ఆర్ దేర్. ఇప్పుడు ఒకటి కోర్టును అప్రోచ్ అయినా, ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయినా కూడా తనకు ఒక సొల్యూషన్ అంటూ వచ్చేదేమో. కానీ ఒక హేస్టీ డెసిషన్ తీసుకుంది మేడం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఇలాంటి విషయాల్లో తప్పకుండా మీ హెల్ప్ అనేది చాలా మందికి అవసరం ఉంది సార్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి విషయాల్లో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ఆగి ఆలోచించండి, చట్టం మీకు ఎలాంటి హక్కులు ఇచ్చింది అనే దానిపై. లేకపోతే మీ భర్తీ కౌన్సిలింగ్ తర్వాత మీ మాట వినేదానికి కూడా స్కోప్ ఉంటుందేమో. సో ఏదైనా సరే ఒకసారి ఆగి ఆలోచించండి, ప్రాణం అనేది వెనక్కి తీసుకురాలేనిది. ఈ ఎపిసోడ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా అదే. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి పనులు చేస్తున్న వారి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతుంది. దానికోసం స్టే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.